ఈరోజు పెట్టిస్తాను. థ్యాంక్ యూ సార్. అంతకుముందు రాలేదు, నా కొడుకు ఉద్యోగంలో ఉంది కదా, రాలే. ఇప్పుడే ఆయన ఎవరో ఏ ప్రభుత్వం అసలు చంద్రబాబు कैसा है गवर्नमेंट? पड़े नहीं आप आके अभी ना पाके चलो खड़ो खड़ो पिंचिन आदमी नहीं अरे कौन दे रहा है? कोशिश हुकूमत दे रहा है। चंद्रबाबू साठ है, उसमें से आता नहीं, 60 है ना। बोला तो होता नहीं, पेपर बोला आधार कार्ड 60 बरस को आता है। दिल्ली में पटाना शेखा दिल्ली में आता 1-2 महीने में नया स्कीम 50 साल वाले बीसी लोगों को देने का। शेखा बीसी थे, अब आते हमारे बड़ी मार्ग बैठा एक देने का तुम्हें एक देने का पाम्पलेट देने ప్రభుత్వం మంచి జరిగింది. एलेक्शन రోజు చెప్పిన కాకపోతే మీకు కట్టింది నాకు కేసు बचत फोन गया ना स्कैनिंग लगी घर में कोई आते नहीं, इसे भी आते नहीं। बच्ची को आते हैं అప్లై చేద్దాంలే ఇప్పుడు మనకి ఇచ్చినారు కదా స్టార్టింగ్ లోనే ఇంటికి వచ్చి అప్లికేషన్ తీసుకొని అప్లై చేద్దాం మా దగ్గర మన దగ్గర भैया सऊदी से फोन करे था बात करूँ करा के జై కందుకుంట, జై చంద్రబాబు నాయుడు. పండు
ఎన్ని హౌస్ హౌస్ 3 రోజులు తిరగదు 3 రోజులు కంప్లీట్ 3 రోజులు తిరిగి డేటా కలెక్ట్ ఏ డోర్ నెంబర్ ఏమవుతుంది గ్రీవెన్స్ ఏంటి వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇది డేటా కలెక్ట్ అన్ని వాటిలోనూ కమిషనర్ గారు మీరు మనలో చేంజ్ రావాలి రోడ్డు వెడల్పు ఇప్పుడు మనం పడతానే కావాలి మన బిడ్డలు పడదు ఊరు పెరుగుతుంది మీరు ఊళ్ళో ఏం చేస్తున్నారంటే దొంగలు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఇది ఊరికి ప్రాపంగా రియల్ ఎస్టేట్ రీచ్ యాడ్ దొంగ పన్ను గంటలైతే రియల్ ఎస్టేట్ పడిపోయింది దొంగ పనులు చేయనిస్తే మంది అంతవరకు కరెక్ట్ కాదు ఈ ప్రాబ్లం ఇదే అంబులెన్స్ వచ్చి చాలా కష్టపడి నేను ఇదే చెప్తా ఉండేది రోడ్డు చిన్నదైతే పిల్లల పరిసరం మంచి పరిసరాల్లో పెరగదు మంచి వాతావరణంలో పెరగదు మీకు కన్వీనియంట్ కాదు పరిశుభ్రత ఉండదు వెంటిలేషన్ ఉండదు ఇన్ని సమస్యలు ఉండవు మీరు కూడా కొనేది ప్రజలు కూడా ఆలోచన చేస్తారు అప్రూవ్ లేఅవుట్లో ఉంటే మీకు లిటిగేషన్ ఉండదు బ్యాంకులో లోన్లు వస్తాయి ఎప్పుడైనా డబ్బు అవసరమైతే బ్యాంకులు మార్టిగేజ్ లోన్లు వస్తాయి పరిసరాలు బాగుంటాయి వాళ్ళు కూడా వెహికల్ తెచ్చి చెక్ చేసుకునేకి లేదంటే క్లీన్ చేసుకునేకి అంబులెన్స్ లేదు మీ కార్లు వచ్చేకైనా వెసులుబాటు ప్రపంచం మారిపోయింది पैसे सब जगह पे जमा हो गया अब लिविंग स्टैंडर्ड बढ़ गया ये कचड़े में जीने का हालत छोड़ डालना में తర్వాత దీనికి ఇది అవసరమే లేదు ఇది వేసేసినారు మన जमीर जमीर नूर ये क्या होता है तो अब अच्छा है अब 1 घंटा 12 बजे का ना కాకపోతే అక్కడే చెప్పేసేయండి అయితే నోట్ చేసుకొని ఓ డేటా కలెక్ట్ చేసి పెట్టు డేటా బ్యాంక్ సో దట్ వీ కెన్ ఈజీలీ అడ్రస్ ద ప్రాబ్లం वालेकुम अस्सलाम आराम अल्लाह को अच्छी है ना व्यापार है ये व्यापार हमारा सब यूनाइटेड हाँ सके हम ये 100 बच्चे हमारे माल में पड़े वहाँ डायमंड के वही निजाम भाई सलीम भाई तलक भी మైనారిటీ ఫినాన్స్ కార్పొరేషన్ में लोन्स आके अप्लाई कर लिए नहीं तो क्या करें नहीं 1 लाख से 8 लाख तक एलिजिबिलिटी है 50% सब्सिडी मिलता मतलब 8 लाख में 8 लाख का एलिजिबिलिटी है समझो 4 लाख नहीं बनना पड़ता 4 लाख ही बनना पड़ता कर लो
హౌస్ కావాలంట, మళ్ళీ డీటెయిల్స్ తీసుకొని మీరు అప్లై చేయండి. మీరు ఈ డేటా కలెక్ట్ చేసుకుంటే మీకు పని చేయడం ఈజీ, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లా కాకుండా మీ దగ్గర డేటా అనేది వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ పేమెంట్స్ ఏంటి అనేది ఈసారి కావచ్చు ఇంకోసారికి అడ్రస్ చేస్తాం. ఈ డేటా కలెక్ట్ చేయాలి. మేమే డోర్ టు డోర్కి వస్తున్నాం, ముఖ్యమంత్రి డోర్ టు డోర్ మండే వస్తాయి. वो आपका पैसा पेंडिंग है, अब पेंटिंग का पैसा कॉन्ट्रैक्ट चलेगा, दूसरों को अलॉट कर देगा। अब सोमन्ना ऑलरेडी हाई खराबा निकला है लाइन చెప్తున్నారు కదా పుణ్యకల మంచినీళ్ళు వస్తాయి కదా, మున్సిపాలిటీ మంచినీళ్ళు రాకపోతే ఏం చేయలేదు, మంచినీళ్ళు ఎక్కడ వస్తున్నాయి. ఎక్కడ ఇక్కడ ఆ వార్డు దీంట్లో వార్డు ఉంటుందా, ఈ వార్డు అంతా 2000 అంటే పంపింగ్ లేదు సెటైడ్ మోటార్ ఆన్ చేస్తాం డైరెక్ట్ రావడం లేదు పైప్ లైన్ ఇచ్చి వాళ్ళు చేసి వాళ్ళకి ఎంతో వస్తాయి. పైప్ లైన్ ఏపీ బోర్ వాటర్ యూజ్ వాటర్ అడుగుతున్నాము. డ్రింకింగ్ వాటర్ వాల్ సపరేట్ ఇక్కడ నుంచి పైప్ లైన్ తీసుకున్నాం. మా దగ్గర ఉంది సార్ పైప్ లైన్ రేపటి अप्लाई करो बोला आपको बोला साइड बोला क्या सही पेंशन नहीं आ रहा है, क्या हुआ? वेलफेयर वगैरह పెన్షన్ రాలేదా? ఏమి
హౌస్ హోల్డ్ సర్వేలో ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి ఎవరో కార్డులో ఉన్నట్టున్నారు వీళ్ళకి, అందుకని ఇలా కార్డు ఎలిజిబిలిటీ ఇవ్వలా అయిపోతుంది. వీళ్ళకి ఇది ఒక కేసు మీరు రాసి నా దేని పేపర్ ఏంటంటే ఫోటో తీసుకోండి. రేషన్ కార్డ్ రీసెంట్ కొత్తగా అప్లై చేసినారా? చేసిన సార్ విఆర్ఓ మేడం చెప్పారు. లేదా ఇస్తారులే, పెన్షన్ ఇప్పిస్తాలే. मुसलमान गवाह से ज्यादा सोचने का चंद्रबाबू मेरा पार्टी अध्यक्ष एक वोट भी बाधित पाया डालेगा नहीं, समझाने की जिम्मेदारी लोग इंडिया का नागराज है उनका बोले तो आए नहीं तेलुगुदेशम पार्टी से मुस्तफा मेरा पार्टी होते मैं अब भी होते जब भी होता लोगों को समझो आप लोग। कहाँ जा रहा बोल बात करेंगे दादा फिर बच्चे कितने लोग हैं? क्या पढ़ रहे हैं? बच्चे 6th क्लास, 5वां क्लास बच्चे को बच्चे पढ़े ना? कौन वाले क्या स्कीम? टेलरिंग है ना तुम्हारा? टेलरिंग का ये ट्रेनिंग दे रहे हैं। అందుకుంటున్న నాయకత్వం అందుకుంటున్న నాయకత్వం మీ మయా నన్ను కాపాడుతుంది. क्या भी काम भी कर सकते हैं ऑपरेशन फिर ऑपरेशन को जाना मैं ऑपरेशन का खर्चा कितना होता है? देश में सब जगह ऑपरेशन के वास्ते कितना होता है उसका एस्टिमेशन बना के दो बोलो हॉस्पिटल वाले उसे देखते पुराना बिल जो है सीएम रिलीफ फंड में रखना। अच्छा, इनको डॉक्टर को पेंशन बढ़ा दो कि पाँव भी अच्छा नहीं किया ना क्या काम कर सकते नहीं कर को 4000 ही चाहते हैं साढ़े इनको जरा बढ़ा को दो साधारण काम को जाके तुम्हें कराना। वो काम छोड़ नहीं चल सकते नहीं पाँव देखो बताओ बड़ा देंगे लो बिलापुर आपको मैं सनाक बोलूँ मैं देर आले करी कि मैं सारे से बोल वो ऑपरेशन का वेट बोली ना मैं बात करती हूँ एस्टिमेशन डाल के आप विजिट हॉस्पिटल కమిషనర్ గారు సార్ 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 ఫీడ్బ్యాక్
మళ్ళీ కాలువ చేసిన తర్వాత క్లీన్ చేసుకునేదని చేయలేరు. అది ఎక్కడ కూడా మున్సిపాలిటీ చేయలేదు. అది ఏదైనా మీ పనులు వచ్చినప్పుడు దాన్ని నీళ్లు కొట్టేది చేపించేసుకోండి. కాలు పెట్టి అది వల్ల ఎత్తేసుకుపోయే వరకు చేస్తారు మున్సిపాలిటీ. వాళ్ళది ఇంకో గ్రీవెన్స్ ఏమంటే ఎవరన్నా వచ్చినప్పుడు క్లీన్ చేస్తారంటే లేకపోతే చెయ్యి రోడ్డు పక్కన పట్టి పాంప్లెట్ పెట్టి ఒకే ఇల్లు కదమ్మా సార్. వెల్ఫేర్ అసిస్టెంట్ పెన్షన్ వచ్చింది. డైమండ్ కొంచెం వెనక్కి కొద్దిగా ఇటు సైడ్ రమ్మ ఇటు సైడ్ హౌసింగ్ లో కూడా పెట్టేసి ఓకే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ తెలుసా? సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ అంటే మిమ్మల్ని ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి పథకాలు ఏమున్నా మిమ్మల్ని సహాయం చేయడానికి మీకు చెప్పి ఏ రంగా చేయాలని అనడానికి తోడ్పాటు అందించేటువంటి వ్యక్తి ఆమె. మీరు ఆమె ఇక్కడే సచివాలయంలో మీరు అప్లై చేయండి. ఆరంభించేది కాదు, మా ప్రభుత్వం బాగా చేస్తాను. మీరు మా పార్టీ రాండి, ఎప్పుడు అప్రిసియేషన్ ఉంటుంది. అప్రిసియేషనే కాదు, మా ప్రభుత్వానికి మా పార్టీకి కూడా అప్రిసియేషన్ వచ్చాయి సార్. ఏది నేనేది తీసుకో, నేనేది డ్రై ఫ్రూట్ ఇస్తాను. सामने మీరు అనుకుంటే అయిపోతుంది. మీరు అనుకుంటే మీ హయాంలో చాలా ఇబ్బంది వాళ్ళ ప్లీ ఏదో ఒబ్లైజ్ చేయండి, కాలవదండి. కందుకుంట ప్రసాద్ అన్న గారు ప్రజల్ని కలకాలం ఇలాగే కాపాడాలని నరసింహస్వామి బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా ఆరోగ్యం అయితే రెండు ఉండాలి.
ఎట్లుందమ్మా ప్రభుత్వం? ఎందుకు బాగుంది? సిలిండర్లు వస్తున్నాయమ్మా మీకు? ఉచిత సిలిండర్ గ్యాస్ వస్తున్నాయా? పెన్షన్లు అందుతున్నాయా? డబ్బులు పడలేదా పిల్లల్ని? పిల్లలు ఏం డబ్బులు పడలేదు? మా క్లాస్మేట్లు ఎప్పుడైనా ఏమ్మా బాగున్నారా? ఎట్లుంది ప్రభుత్వం? సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా కదిరి మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. దాదాపు 99% కూడా మైనారిటీలకు ఇచ్చేటువంటి ప్రాంతం. మైనారిటీలకు ఏదైనా చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. గతంలో పెన్షన్స్ తప్పితే టిట్కో ఇల్లు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. మున్సిపాలిటీలో మేము తిరుగుతూ ఉంటే కొన్ని చోట్ల గ్రీవెన్స్ టిట్కో హౌసింగ్ గురించి వస్తాము. ఆ ప్రాజెక్టును పూర్తిగా శిథిలావస్థకు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తప్పి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు గాను 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకపోయినాడు? దాదాపు కదిరి నియోజకవర్గంలో అయితే 3000 పైచీలకు టిట్కో హౌసెస్ కట్టున్నారు. దీన్ని ప్రజలకు చేరవేయడంలో ఎందుకు విఫలమైనారు? 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి 90% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ అది. కేవలం 10% పూర్తి చేయకుండా మీకు కిక్ బ్యాక్స్ కోసం, మీకు ముడుపుల కోసం ప్రాజెక్టును ఆపేసి దాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులు నిజంగా ప్రజాబాహుల్యంలో చర్చకు నోచుకుంటాయి వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా పెన్షన్ 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు చేసినారని ఈ రోజున లబ్ధిదారులు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే 4000 రూపాయలు పెన్షన్ చేస్తున్నారు మొదటి నెలలోనే. అంతకుముందు 3 నెలలు కూడా కలిపి 7000తో మొదలుపెట్టి ఎవ్రీ మంత్ 4000, 6000, 10,000, 15,000 పెన్షన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు స్వచ్ఛందంగా. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలు కూడా మున్సిపాలిటీలో తీర్చలేనటువంటి పరిస్థితుల్లో గత పాలకులు పరిపాలన కొనసాగించినారు. మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాల, పనులు జరగల, కేవలం అధికార దర్పం మాత్రం చూపించుకొని బతికేటువంటి పరిస్థితుల్లోనే మీరు పరిపాలన కొనసాగించినారు. అక్రమాలకు తావు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మీరు జగనన్న కాలనీని నిర్మించినారు. జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు అమ్ముకున్నారు. కానీ పేదవాళ్లకు, లబ్ధిదారులకు చేసిందేమీ లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా కదిరి నియోజకవర్గాన్ని అత్యధికంగా జిల్లాలో 450 లోన్స్ తీసుకురావడం జరిగింది. ఇది జిల్లాలోనే హైయెస్ట్. ఇంకా అవసరమైతే ఈడీ గారితో కూడా మాట్లాడున్నాం. ఇంకా 300-400 పైన కూడా చేయించేటువంటి పరిస్థితిలోనే మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యాపారస్తులకు చెప్తున్నాం మేము వాళ్ళకి అసలు స్కీముల గురించి తెలియదు. ఎందుకంటే మర్చిపోయినారు గత 5 సంవత్సరాల్లో. అసలు ఏదన్నా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది డీఫంక్ అయిపోయింది. డీఫంక్ అయినటువంటి పరిస్థితుల్లో అసలు అదొకటి ఉంది, దాని ద్వారా మాకు లబ్ధి చెందుతుంది, పేద ముస్లింల కుటుంబాల్లో మంచి జరుగుతుందనే ఆ నమ్మకము, ఆలోచన కూడా వెళ్ళిపోయింది. ఈ రోజున మళ్ళీ మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత, 5 సంవత్సరాల ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత మళ్లీ రాష్ట్రంలో పరిపాలన గాడిలో పెట్టేటువంటి విధానంలో, సంక్షేమము సరైనటువంటి రీతిలో అమలు చేసేటువంటి విధానంలోనే పెన్షన్లు భారతదేశ చరిత్రలోనే అత్యధికమైన హైయెస్ట్ పెన్షన్ ఇస్తున్నటువంటి ఘనత. అంతేకాకుండా దాదాపు తల్లికి వందనం పేరు మీద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి కూడా 10,000 కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేసినటువంటి ఘనత. ఇవన్నీ ఉంటూ కూడా మళ్ళీ మైనారిటీల సంక్షేమం కోసం ఆలోచన చేస్తూనే ఈ రోజున మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా
రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా పిలుపునిచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరుగుతోందని చెప్పేసి గుర్తించమంటారు. ఈరోజు మైనారిటీ సోదరులు కూడా చెప్తున్నారు, ఇమాం మౌజన్లకు జీతాలు ఇచ్చిండేది, గౌరవ వేతనం ఇచ్చిండేది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అంతే స్థాయిలో పండగలు వస్తే వాటికి సున్నాలు కొట్టుకునేటువంటి పరిస్థితి, రంజాన్ పండుగలో రంజాన్ తోఫా ఇచ్చినటువంటి పరిస్థితి, దుల్హన్ పథకం కింద 50,000 ఇస్తే